లోకేష్ గారి గురించి ఏమంటారు? ఏంటి అసలు లోకేష్ గారికి మీకు ఏడ భావసారూప్యత కుదిరింది? అందరూ బయట టాక్ ఏందంటే లోకేష్ సైన్యంలో కృష్ణ ఉన్నాడు, ఆ సోల్జర్స్లో వీళ్ళు ఉండాలనేటువంటిది బాగా నడుస్తుంది. ఏంటి మీ ఇద్దరికి ఉన్న? ఏం లేదు సారు, మా చిన్న బాస్ ఏం చెప్తే అది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. నేను ఎస్కోట నియోజకవర్గంలో వచ్చి 2 సంవత్సరాల కాలంలో ఎంత ఎక్కువ అంటే పార్టీ బలపరచడానికి కానీ లేదా క్యాడర్ అంతా కూడా ఒక తాటిపాతికి తీసడానికి కారణం కూడా లోకేష్ గారు మంగళగిరిలో చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇగో మేము ఇలా చేస్తున్నాం, దీంట్లో ఇగో ఇవి నువ్వు చెయ్యు, ఇవి నువ్వు చెయ్యొద్దు అని నాకు ముందే చెప్పారు. దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నాకు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా సమస్య వస్తే సార్ తోటి నేను మెసేజ్ పెట్టడం ఏదో ఒకటి చేస్తాను. ఎప్పుడు కూడా మేము ఎక్కువ సార్ నేను ఎప్పుడు ఎక్కువ కలను. బట్ నాకు మెసేజ్ దానికి రిప్లై దానికైతే చాలా స్పీడ్ గా ఉంటారు. మెసేజ్ ఇస్తే వెంటనే రిప్లై ఇస్తారు. నేను ఒకవేళ డైరెక్షన్ కూడా క్లియర్ గా ఉంటుంది అనుకుంటా, చాలా క్లారిటీగా మీకు దాంట్లో అసలు డౌటే లేదు. సో ఇంతకు ముందు పాదయాత్ర స్టార్ట్ చేయకముందు వైసీపీ కానీ తెలుగుదేశంలో కూడా ఒక విభాగం విమర్శించిన వాళ్ళే. అవును, లోకేష్ గారు. కానీ ఎవరైతే విమర్శించారో ఈ రోజు విమర్శించిన నోళ్ళే శభాష్ అంటున్నాయా? అసలు అంటే శభాష్ అనడం కాదు, తెలుగుదేశం పార్టీకి మరలా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి లోకేష్ గారు. మీరు యువగాలం స్పీచ్ చూశారు కదా. సో క్లారిటీ ఆఫ్ థాట్ కానీ విజన్ కానీ లేకపోతే అన్నిటికీ మించి ఇంకా తెలుగు పార్టీ అంటే రాజకీయ పార్టీలు నడపడానికి ఇంకొక ఎక్స్ట్రా ఇదేం కావాల్సి వచ్చిందంటే మా పెద్ద ఆయన సాఫ్ట్, వాడి కర్మను వాడు పోతాడులే వదిలేయని టైప్. మా చిన్న ఆయన అలా కాదు, వాడి కర్మను వాడు పోడు, వాడి కర్మను వాడు పోయేటట్టు మనం చెయ్యాలి. ఎవరైతే ఈ 5 సంవత్సరాల కాలంలో తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద ప్రభుత్వం చెప్పినట్టు తప్పుడు కేసులు బనాయించి ఎవరైతే ఇబ్బందులు పెట్టారో వాళ్ళందరినీ రేపు 5 సంవత్సరాల కాలంలో చట్టపరంగా ఖచ్చితంగా మరలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే గవర్నమెంట్లు మారినా అధికారులు ఖచ్చితంగా మనం ఇలాంటి తప్పులు చేస్తే మనకు భవిష్యత్తులో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా చట్టరీత్యా ఖచ్చితంగా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టాడు. ఒక రెడ్ బుక్ లో ఏమో తెలుసా పేర్లు అని మీకు ఏమన్నా చూడలేదా? మనం కూడా చూపిస్తున్నారు మీ పక్కన చూపిస్తారు కానీ సార్ పేర్లు ఎవరు ఉన్నాయని చాలా కాన్ఫిడెన్స్గా వచ్చింది. కానీ తెలుగుదేశం క్యాడర్కి చాలా యువతకి కూడా చాలా ఉత్సాహాన్ని ఇచ్చారు. ఎలాగంటే మేము కార్యకర్తకు కానీ నాయకులకు కానీ ఎవరికైనా ఏదైనా జరిగితే మేము అన్ని రకాలుగా అండదండలుగా ఉన్నాము అన్న ధైర్యాన్ని కల్పించారు. మా పెద్ద ఆయనతో అదేంటంటే ధైర్యంగా ఉన్నా వాడి పాప నాడు పోతాడు వదిలేసే అన్న టైపు. మా సారు ఆడి పాప నాడు పోడు మనం పోయేలా చేయాలనే టైపు. పవన్ కళ్యాణ్ గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారితో నాకు 2-3 సార్లు కలిశాను. తానా అప్పుడు వాషింగ్టన్ DC తానప్పుడు కలిసిన సందర్భాలని సింపుల్ లివింగ్. అతను కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వాన్ని బాగా నేను ఇష్టపడతాను. ఎలాగంటే అతనికి 1000 కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా అవన్నీ వదిలిపెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అతను ఏం చేయడానికైనా సిద్ధపడ్డాడు. అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు, చాలా తక్కువ. సో ఈ 100% రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వరుసలో ఆయన ఉంటారు. కోమటి జయరాం గారి గురించి ఏమంటారు? మీ గురువు గారు. మా గురువు గారు అంటే నేను రాజకీయంగా ఒక మెట్టు ఎదిగినా లేదా ఇబ్బంది ఏది ఇంకో ఎదుగుదల అనే సరే లేదా ఇదవటం సరే దానికి కారకుడు ఆయన. సో ఆయనతో ఉన్న పరిచయమే ఈ రోజు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఎన్ఆర్ఐగా ఉన్నప్పుడు అంటే మీరు చాలా యాక్టివిటీస్ చేసినట్టున్నారు కదా వారి సారథ్యంలో, తని తీసుకొని వెళ్ళారు. ఫైనల్గా శృంగవరపు కోట ఎస్కోట నియోజకవర్గ ప్రజానికానికి గంప కృష్ణ ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? నేను మా యువత అందరినీ ఒకటే కోరుకుంటున్నాను, శృంగవరపు కోట నియోజకవర్గ అభివృద్ధిలో మీరందరూ కూడా నాతో పాటు భాగస్వాములు కండి. పార్టీలు కులాలు మతాలకు అతీతంగా మీరందరూ మనందరం యువత అంతా అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. ఎన్నికల సమయం వచ్చినప్పటికీ మీరు విజ్ఞతతో ఆలోచించి ఎవరైతే మీ భవిష్యత్తు బాగుంటుందో మీరు వాళ్ళకి ఓటేసుకోండి. కానీ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఖచ్చితంగా అందరూ కలిసి
నాతో ప్రయాణం చేయండి, నేను మీ ముందుంటా. ఓకే, మనందరం ప్రయత్నం చేద్దాం. మనందరం యువత అంతా ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏమీ లేదు. రైట్. మనందరం కష్టపడి పనిచేద్దాం. ఓకే, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి నేను మీ దగ్గర ఏదైనా ప్రణాళిక ఉన్నా లేదా నా దగ్గర ఉన్న ప్రణాళికలతో మీ అందరూ ఏకీపించి ముందుకు వస్తే ఖచ్చితంగా మార్పు తీసుకురాగల నమ్మకం నాకుంది. నేను అందరినీ కోరుకుంటున్నాను. ఉత్తరాంధ్రలో 35 నియోజకవర్గాలు ఎన్ని గెలుస్తాయి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి? నేను అది అగైన్ ఇది నా పర్సనల్ అసెస్మెంట్. నేను అనుకోవడం 30 స్థానాలు గెలుస్తామని. 30 స్థానాలు. విజయనగరంలో ఎన్ని గెలుస్తాయి? విజయనగరంలో కూడా ఇప్పుడు ఈక్వేషన్స్ మారినాయి. ఓకే, విజయనగరంలో కూడా శ్రీకాకుళంలో అన్నీ గెలుస్తాం, వైజాగ్ పార్లమెంట్లో అన్నీ గెలుస్తాం. విజయనగరంలో నేను అనుకోవడం ఇప్పుడు 5 గెలుస్తాం. 5 గెలిచేటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే 30 స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, 30 గెలుస్తాయి. ఎందుకంటే ఒకవైపు ప్రభుత్వ వ్యతిరేకత. ఓకే, ఎంత వ్యతిరేకత అంటే మహిళలు కానీ, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ ఎవ్వరూ కూడా హ్యాపీగా లేరు. గ్రౌండ్ లెవెల్లో మేము తిరుగుతున్నాం కదా, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు వీళ్ళ ధైర్యం ఏంటంటే బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మా పక్క ఉన్నారు అన్నది వాళ్ళకి, అంటే పేదలు పెత్తందారులు అనేటువంటి చెప్తున్నారు. కానీ వాస్తవానికి వాళ్ళు కూడా ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడితే మా పథకాలు ఆపేస్తారేమో, లేకపోతే ఇంకోటని వాళ్ళు ఏం మాట్లాడలేదు. రేపు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వీళ్ళ నిజస్వరూపం బయటకు వచ్చింది, ప్రజల్లో మార్పు బయటకు ఖచ్చితంగా. ఓకే, రైట్. గంపకృష్ణ గారు,